హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటనుకున్నారా? ఇవాళ వీడియో అయితే చాక్లెట్ వీడియో అయితే కాదనమాట. చాక్లెట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మనకు అంత వ్యూస్ రావట్లేదని చెప్పేసి మనం బేకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయామన్నమాట. అదే ఇంట్రడక్షన్. ఇక్కడ ఏం కేక్ చేస్తున్నానని చెప్పేసి ఏదో అనుకోకండి. నేను చేసేదైతే టూటీ ఫ్రూటీ కేక్ అంటారు, ప్లస్ బ్రిటానియా స్లైస్ కేక్ అంటారు, టీ టైమ్ కేక్ అంటారు అనమాట. 3 పేర్లు ఉన్నాయి దీనికి. ఇక్కడ మనం ఆలోచించకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. నేను 2 ఎగ్స్ మనకి ఫ్రిడ్జ్లో కనుక మీరు పెట్టినట్లయితే 2 ఎగ్స్ని బయట తీసి పెట్టండి. మనకి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతనే మనకి బేకింగ్కి అయితే అన్ని ఐటమ్స్ వాడాలన్నమాట. కూల్ ఐటమ్స్ అయితే చల్లగా ఉండేటివి అవన్నీ యూస్ చేస్తే కేక్ అనేది ఫ్లాప్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఎగ్స్ని 3 minutes బేక్ చేసుకున్నాను, బీట్ చేసుకున్నాను అనమాట. తర్వాత 2 TBSP ఆయిల్ తీసుకున్నాను. తర్వాత వెనీలా ఎసెన్స్ అనమాట. మనం బీట్ చేసుకున్న ఎగ్గులోని ఇవన్నీ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ 1 TSP అనమాట. ఇది వేసేసుకొని ఒక 1 minute అలాగా ఇలా బీట్ చేసుకున్నాను. తర్వాత ఈ బీట్ చేసుకున్నది పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అని ఉంటాయి, అంటే ఇక్కడ నేను మైదా యూస్ చేయట్లేదు. మనకి గోధుమ పిండి ఉంటుంది కదా, అదే 1/2 కప్పు తీసుకున్నాను అనమాట. తర్వాత బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 TSP బేకింగ్ పౌడర్ అనమాట. తర్వాత 1/4 వచ్చేసి మనకి బేకింగ్ సోడా తీసుకున్నాను అనమాట. వీటిని డ్రై ఇంగ్రీడియంట్స్ అంటారు. వీటిని ఇలా జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించుకుంటే మనకి ఏమన్నా పిండిలో కానీ మనకి సోడాలో కానీ ఏదన్నా పార్టికల్స్ ఉంటే అవి పోతాయి అన్నమాట. తర్వాత మనము ఏ కప్పుతో అయితే మనము గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను అనమాట. వీటిని బ్యాచ్ వైజ్గా అంటే కొద్దిగా వేసుకుంటూ మనము ఇలా బీట్ చేసుకోవాలన్నమాట. షుగర్ మనకి మంచిగా కరిగేలాగా ఇలా 1-2 times అలాగా కొద్దిగా వేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి. నా బీటర్కి వచ్చేసి 0 to 7 నంబర్స్ ఉన్నాయన్నమాట. నేను 30 seconds ఒక్కొక్క నంబర్ పైన, అంటే 30 seconds 1, 30 seconds 2 అలా ఒక్కొక్క నంబర్ పైనకి ముందుకు పెట్టి నేనైతే ఈ బీట్ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా బీట్ అయిన తర్వాత 1 TBSP మిల్క్ అనమాట. మిల్క్ యాడ్ చేసుకుంటే మనకి మంచిగా టేస్ట్ ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది కదా, అందుకోసము. తర్వాత మనం ఇందాక పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి మనం ఇలా స్పాచ్లో తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం కలుపుకోవాలన్నమాట. మనం ఎక్కువ బీట్ చేసిన ఎగ్గు ఉన్న ఫోమ్ ఉంటుంది కదా, అది కూడా పోతుందన్నమాట. అందుకే చూసి చేసుకోండి. తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే నీట్గా బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ 6 inches టిన్ అనమాట. దీనికి ఆయిల్ అనేది రాసుకుంటున్నాను. తర్వాత ఇది బటర్ పేపర్ అనమాట. బటర్ పేపర్కి కూడా నేను ఆయిల్ రాసేసుకొని ఈ టిన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మనం బటర్ పేపర్ వేసిన తర్వాత కూడా ఆ బ్రష్తోని ఆయిల్ని ఇలా చేసామంటే మనకి బటర్ పేపర్ పైనకి రాకుండా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనకి బ్యాటర్ అయితే రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా వేసినప్పుడు అలాగైతేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. లూజ్గా ఉండొద్దు, అలాగని గట్టిగా ఉండొద్దు అనమాట. చాక్లెట్స్లో అయినా మనకి బేకింగ్లో అయినా కూడా ఈ స్పాచ్లో చాలా యూజ్ అవుతుంది అనమాట. నీట్గా వస్తుంది. తర్వాత మనం ఈ బ్యాటర్ని వేసుకున్న తర్వాత టిన్ని ఒకసారి ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఎక్కువ ఉంటే పైనకి వచ్చేస్తాయి. తర్వాత టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. నా దగ్గర ఉన్నాయి వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అవి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకున్నాను అనమాట. మీరు ఇందులో బాదాము, జీడిపప్పు తురిమి వేసుకోవచ్చు. తర్వాత 15 minutes ప్రీ హీట్ పెట్టుకోండి మీరు స్టవ్ పైన చేసినట్టయితే. తర్వాత ఇది పెట్టేసి ఒక 40 minutes అలాగా మీరు బేక్ చేశారంటే మీకు మంచి కేక్ అవుతుంది. నేనైతే ఓవెన్లో చేయలేదు, స్టవ్ పైన చేసుకున్నాను అనమాట. నా ప్రీవియస్ వీడియోస్లో ఒక వీడియోలో అయితే చూపించాను. మళ్ళీ ఫ్యూచర్ వీడియోస్లో కుదిరితే క్లియర్గా చూపిస్తాను అనమాట. నా కిచెన్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, దానివల్ల అన్నీ షూట్ చేయలేకపోయాను అనమాట. కానీ కంపల్సరీ వీడియోస్ అయితే మంచిగా పెడతాను అనమాట. ఇక్కడ చూసారు కదా, కేక్ అయితే 40 minutesకి నాకైతే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందనమాట. మీరు ఒక విషయం గమనించాలి, మీరు టూటీ ఫ్రూటీ కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ వేసేటప్పుడు మీరు కొంచెం వీట్ ఫ్లోవర్ కానీ లేదంటే మైదా యూజ్ చేస్తే మైదా కానీ లేదంటే గోధుమ పిండిలో కానీ వాటిని వేసేసుకొని కొంచెం అందులో డస్ట్ చేయాలన్నమాట. చేస్తేనే మనకి అవి పైనకి ఉంటాయి, లేదంటే బ్యాటర్ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. బేక్ చేసే కొద్దీ బేక్ అయ్యే టైంలో ఇలా తీసుకున్నారంటే, నేను వీడియో కోసం అని చెప్పేసి స్పీడ్గా చేసేస్తున్నాను అనమాట. కొంచెం మీరు ఇప్పుడు తీస్తారనుకోండి, ఇప్పుడు బేక్ అయింది మీరు బయటికి తీసారనుకోండి, ఒక 10 minutes అలాగా వదిలేయండి. ఎందుకంటే అది కొంచెం చల్లబడిన తర్వాతనే మీరు కేక్ని అన్మోల్డ్ చేయండి. లేదు అంటే వేడిగా ఉన్నప్పుడు చేస్తే మన చేతులు కాలితే రెండోది వచ్చేసి
కేక్ అనేది ఒకవేళ చినిగిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం వేడిగానే ఉందన్నమాట, మొత్తం చల్లారలేదు. నేను చూసారు కదా, ఇలా బటర్ పేపర్కి నీట్గా వచ్చేస్తుంది. టిన్ను కూడా చాలా నీట్గా వస్తుందన్నమాట. మనము చూసి ఓపికతోని నీట్గా చేసుకోండి. కేక్ అయితే ఎవరైనా చేయొచ్చు, నేను చేయలేను అలా ఇలా ఏమనుకోవద్దు. కేక్ అయితే ట్రై చేసి మనసు పెట్టి ఓపిక పెడితే ఏదైనా వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేను ఈ కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. మైదాకి ఏంటంటే 1 ఇంచు పొంగుతుంది అనమాట. ఇక్కడ మనం వాడింది గోధుమ పిండి కాబట్టి 1 ఇంచు కొంచెం తక్కువ పొంగిందనమాట. అయినా కూడా టేస్ట్ అయితే అద్దరిపోయింది, చాలా టేస్టీగా ఉంది. మధ్యలో టూటీ ఫ్రూటీ తర్వాత డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంది. మీరెవరైనా ట్రై చేయాలనుకుంటే కంపల్సరిగా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్ చేయండి. చాక్లెట్ వీడియోస్ అయితే నేను కంపల్సరిగా అప్లోడ్ చేస్తాను అనమాట. వాటితో పాటు ఈ కేక్ వీడియోస్ కూడా మీరు చూడండి, నేర్చుకొని ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా బర్త్డేస్ కానీ పార్టీస్ కానీ ఇలా చేస్తూ సర్ప్రైజ్లు ఇవ్వండి. కేక్స్ అనేది ప్రతిదీ నేర్చుకోవాలనేదే నా ఇంటెన్షన్ అనమాట. నాకు వచ్చిన విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఎలా అర్థమవుతాయి ఏంటి అని చెప్పేసి నేను ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు అర్థమయ్యేలాగానే చెప్పాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట. వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. ఆ చాక్లెట్ వీడియోస్ అయితే కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ మన వీడియోస్లో బేకింగ్వి, కేకు ఇవన్నీ మనకి వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.